హనుమంతుడు ఒక రైతుకి సహాయం చేశాడు అని మీకు తెలుసా? ఒక రైతు పొలం పని ముగించుకొని ఎడ్ల బండి మీద కూర్చుని ఇంటికి వెళుతుండగా ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురుస్తుంది. ఆ వర్షం వలన చాలా బురద ఏర్పడి ఆ ఎడ్ల బండి బురదలో కూరుకుపోతుంది. అప్పుడు ఆ రైతు బాధపడకుండా కిందికి దిగకుండా దేవుడు కష్టాలలో ఉన్న వారికి సహాయం చేస్తాడు అని అంటారు కదా. సరే, అయితే ఇప్పుడు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాం అని ఆ బండి మీదనే కూర్చుని హనుమంతుడు నామం జపిస్తాడు. కొంత సమయానికి హనుమంతుడు అక్కడికి ప్రత్యక్షం అవుతాడు. చెప్పు భక్త, నీకు ఏం కావాలి అని అడగగా ఈ బురదలో నుండి ఈ బండిని బయటికి తీయమని బండి మీదనే కూర్చుని గర్వంగా అంటాడు. అప్పుడు హనుమంతుడు నవ్వుతూ, నేను త్రేతాయుగంలో రామసేతుని నిర్మించడానికి సహాయం చేశాను. అలానే సీతను వెతుక్కుంటూ లంకెకు వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసా? రాముడు దయ వలన నా ప్రయత్నాలకు ఫలితం లభించింది. అందుకే మంచి సేవకుడు అనే గౌరవంతో పాటు రాముడి ప్రేమను కూడా పొందాను.